ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. కానీ మన దగ్గరకు వచ్చేవరకల్లా ఇవాళ నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసుకుంటే మనకు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు చూసుకుంటే ఇవాళ చట్టసభల సభ్యులు సాక్షాత్తు పార్లమెంట్ సభ్యులు ఒకరు, మాజీ అసెంబ్లీ సభ్యుడు ఒకరు కదా, ఇద్దరు కూడా పట్టుబడ్డారు. కాబట్టి ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం పబ్లిక్లు నిలబడితే ఏమైనా అంటామన్న శ్రీ ప్రజాప్రతినిధులుగా ఉండి ఇలాంటి అలవాట్లకు దూరై ఇట్లాంటి పనులు చేస్తుంటే మరి సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారు వీళ్ళని? నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, ఎవరైనా కావచ్చు. అది ఇవాళ మహేష్ యాదవ్ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేకపోతే ఇటు పక్కనే రోహిత్ రెడ్డి ఏమో టీఆర్ఎస్ కావచ్చు, సమస్య లేదు. మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక ఆయన ఏమంటున్నాడు, సారా దాగండి 120,000 బతకండి అంటున్నాడు. అంటే మన గతంలో సారా 120,000 బతికినాం అని మళ్ళీ 20 సారాన్ని మార్చాడు. చూస్తున్నాం, ఎవరు అతిథులు ఏం కాదు, సమస్య లేదు. మందసామ్యాలు గారు ఇటీవల అంటే నోరు జారి, అంటే కాలు జారితే వెనక్కి తీసుకొని నోరు జారితే వెనక్కి తీసుకోలేము. అట్లాగే మాటలు పోయి ఇప్పుడు చేతలకు కూడా వచ్చిందంటున్నారు. ఒక మాట మనకు మొయినాబాద్ గురించి మాట్లాడుతున్నాం కానీ చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్ జల్లెడ పడితే అటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల, అటు పోతే రంగారెడ్డి జిల్లాల, మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాల, అంటే దూరంగా ఉన్న వాటికైతే ఎవరు చూడాలనుకొని చేస్తున్నారు. గతంలో సామెత ఉంది రహీం గారు, అంటే ఎవరికి తెలియకుండా ఉండాలంటే అరణ్యంలోనే జనారణ్యంలోనే ఉండాలి. ఈ రెండు కానీ ఇప్పుడు మన ఫామ్ హౌస్ మంచిగా దొరికింది కూడా అందరికి కూడా. 3 జరుగుతున్నాయి ఫామ్ హౌస్లలో. అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్లలో ముఖ్యంగా చూస్తే మీకు అక్కడ కానీ ఇతర ఫామ్ హౌస్లలో కానీ ఒకటేమో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, ఇవన్నీ పెట్టడం ఇదివరకే ఉండే, అవి పోయి మాదక ద్రవ్యాలు, దాంతో సెక్స్ ర్యాకెట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో ఏదైనా హోటల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా పట్టుబడతాం కదా అని చెప్పి ఇవి 3 అక్కడ జరుగుతున్నాయి. దాంతో పాటు సెటిల్మెంట్లు, ఇతరత్ర అన్ని నేర సామ్రాజ్యం మొత్తం అక్కడి నుంచి నడిపిస్తున్నదంట. మరి అది తెలియకనా కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే డిఐజీ దాకా తెలుసు, అందరికీ తెలుసు. కానిస్టేబుల్ లాంటి వాడు ఏమైనా కొంచెం ధైర్యం చేస్తే చస్తాడు, సమస్య లేదు. మన లీగల్ టీం మీదనే వాడు పోలీసులు దాడి చేసిండు మన తుపాకులతో అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అందరికి తెలుసు, కానిస్టేబుల్ నుంచి పై దాకా ఎవరి మామూలు వాళ్ళకి గుర్తున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఏ ఫామ్ హౌస్ అయినా సరే వీళ్ళు తనిఖీ చేస్తామని నటిస్తారు, చేస్తారు. వాటి వెనుక ఎవరి మామూలు వాళ్ళకి ఇస్తారు, ఉత్తరం దక్షిణం. అటు పక్క రాజకీయ నాయకులు అండ లేకుండా కూడా నడుస్తలేవు, వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు, ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు కూడా చూస్తుంటాం మనం. కనుక ఇదంతా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఫామ్ హౌస్ల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ముఖ్యంగా తనిఖీ చేస్తున్న పోలీసులు ఉన్నారు. దొంగ చీకటి ఒకటైతే ఏమవుతుంది అదే జరుగుతుంది. వాళ్ళకి పట్టుబడ్డది ఇద్దరు వీళ్ళు అనుకుంటున్నారు కానీ రోజు పట్టబడకుండా ఎన్ని జరుగుతున్నా చూస్తున్నాం కదా. మొత్తం గత 4-5 సంవత్సరాలు చూడండి, ఒక 5 సంవత్సరానికి 2-3 కేసులు మాత్రమే బయటపడుతున్నాయి. ప్రతిరోజు తనిఖీ చేయొచ్చు. దీనికి పరిష్కారం అయిపోకుండా సమస్య వర్ణన చేస్తున్నాం మన రహీం గారు. ఏమంటున్నారంటే పరిష్కారం ఒకటే, ఫామ్ హౌస్లన్నిటి రెగ్యులేషన్ కింద తీసుకురావాలి. ఉన్నాయి కాదని కాదు, సీసీ కెమెరాలు ఉంటాయి, పనిచేయవు. అట్లానే మెయిన్ రోడ్ నుంచి అక్కడ దాకా వెళ్ళి ప్రతి ఫామ్ హౌస్ దారి చూస్తే మీకు ఎంత ఇరుగ్గా ఉంటది అంటే, ఎదురుగా 2 బస్సులు వస్తే పట్టే అంత ఉండేది. 40 ఫీట్లు మొత్తం రోడ్డు, మట్టి రోడ్ అది కూడా. మరి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి అక్కడ దాకా సీసీ కెమెరాలు పెట్టవచ్చు, ఎవరు పోతున్నారు ఎవరు చేయొచ్చు. అట్లా మేనేజర్ మీద చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఫామ్ హౌస్లు కట్టుకున్నవాడు కిరాయికి ఇచ్చిపోతాడు, ఎవడో మెయింటైన్ చేస్తుంటాడు. ముఖ్యంగా అక్కడ జరుగుతున్న కార్యకలాపాల మీద లోపల ఓపెన్ ఏరియాలు, బెడ్రూమ్లలో బాత్రూమ్లో పెట్టమని చెప్పను కానీ గేట్ దగ్గర నుంచి లోపల జరిగే కార్యకలాపాల విషయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, పెట్టమని రూల్ ఉంది. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటున్నారు? సామాన్యుడు ఏదైనా ఒక అపార్ట్మెంట్ లో ప్లాట్ కొంటే ఆ ఓనర్స్ అసోసియేషన్ ఉంటది కదా, వెల్ఫేర్ అసోసియేషన్, ఎక్కడైనా రోడ్డు మీద దొంగతనం జరిగితే మీ దగ్గర సీసీ కెమెరా పనిచేస్తలేదని నోటీసులు ఇస్తున్నా. నేను 2-3 అపార్ట్మెంట్ మా సొంత ఇళ్లలో నేను దాని గౌరవ అధ్యక్షుడిగా ఉన్నా, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. అటువంటిది మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే వీళ్ళకి నోటీసులు ఏవి, సీసీ కెమెరాలు పనిచేయకపోతే చర్యలు ఏవి చూస్తున్నాం కదా. అందుకని చీకట్లో అన్ని నేరాలకు కారణమవుతున్న ఈ ఫామ్ హౌస్లలో మంచి కూడా ఉండొచ్చు, 10 మంది మంచి వాడు ఉండొచ్చు, అందరినీ ఒకే ఘాట్ల బ్లాక్ లిస్ట్ పెట్టి ఇవ్వలేము.